ముఖ్యమంత్రి గారికి నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సుమారుగా 11 నెలలు కావస్తుంది. అన్ని వర్గాల ప్రజలకి అన్ని రకాలైనటువంటి రాయితీలు, అలాగే బెనిఫిట్స్ అన్నీ సమకూరుస్తున్నారు. కానీ ఎందుకనో ఒక ఉద్యోగ వర్గం తరపున మాత్రం మీరు శీతకన్ను చూపించారు. అది దేనికోసం, ఎందుకు ఉద్యోగస్తుల్ని పట్టించుకోవట్లేదు అనేది మరి ఉద్యోగస్తులకి అర్థం కావట్లా. మీకు ఉద్యోగ సంఘ నాయకుల మీద కొంచెం కోపంగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు అటువంటివి. కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సగటు ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టడం అనేది అంత మంచి పద్ధతి కాదనేది చెప్పేది మా ఉద్దేశం. ఎందుకంటే గత 6 సంవత్సరాల క్రితం జీతాలు ఎంత ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. రూ. 10 పెరగల. మరీ ముఖ్యంగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, మున్సిపల్ కార్మికులకి, ఆశాలకి, అంగన్వాడీ కార్యకర్తలకి, ఎక్కువ ఉద్యోగస్తు సంఖ్యలో ఉన్నటువంటి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకంటే వీళ్ళకు వచ్చే 10,000 రూపాయలకి గత ప్రభుత్వం ఈ 10,000 రూపాయలు వస్తుందని చెప్పి ఈ రేషన్ కార్డు కానీ ప్రభుత్వం నుంచి పొందేటటువంటి ఏ రాయితీని కూడా వీళ్ళకి రాకుండా చేసింది. అదేవిధంగా ఉద్యోగస్తులు సుమారుగా 14,76,000 మంది, అంటే ఇంచుమించు 15 లక్షల మంది. 15 ఇంటూ 4 వేసుకున్న 60 లక్షల మంది. 60 లక్షల మంది మీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఏదన్నా 10 రూపాయల జీతం పెరిగిద్దామని చాలా ఎదురు చూస్తున్నారు. మీకు ఈ 60 లక్షల మంది కూడా దీంట్లో ఎక్కువ భాగం అంటే కాంట్రాక్టర్లు కానీ, అవుట్సోర్సింగ్ కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ఆశా కార్యకర్తలు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి సగటు మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఈ ఉద్యోగస్తులందరూ కూడా మీకు ఓట్లు వేసిన వాళ్ళే. మరీ ముఖ్యంగా రిటైర్ అవబోయేవాళ్ళు, రిటైర్ అయినోళ్ళు మీకు 100కి 95% ఓట్లు వేశారు. మీరు ప్రతిదీ అమరావతి అభివృద్ధి అంటారు, పోలవరం పరుగులు తీపిస్తామంటారు, అంతర్జాతీయ విమానాశ్రయాలు అంటారు, అలాగే నౌకాశ్రమాలు అంటారు, సెస్సులు అంటారు, ఇంకా ఏదేదో P4 అని ఈ టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఈ ఉద్యోగస్తులకు కానీ ఈ ప్రజలకు కానీ తెలియదు. ఉద్యోగస్తులు పొద్దున లేచింది మొదలుకొని వాళ్ళు 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే ఇంట్లో పనులు చేసుకొని అన్నీ చక్కబెట్టుకొని పరిగెత్తుకుంటా ఉద్యోగానికి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకొని వచ్చేసరికి మళ్ళీ 6, 7, 8 అయ్యి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. మీరు చేసేటటువంటి అన్నీ కూడా దినపత్రికల్లో, వార్తాపత్రికల్లో, అలాగే టీవీ న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి. ఈ అభివృద్ధి ఏదైతే ఉందో ఈ మధ్య తరగతి పీపుల్ అనేవాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు, బాగానే ఉంది, అభివృద్ధి చేయకూడదు, సంక్షేమం చేయకూడదు అని చెప్పి ఎవడు కానీ మీరు చేసేటటువంటిది ఈ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఉన్న ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ తెలియదు. తెలియచేయాలి అన్నా కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకి అప్పటికి ఎంత బెనిఫిట్ వచ్చింది అని చూస్తాడే తప్పితే మీరు చేసేటటువంటి అభివృద్ధి గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించరు. మీకు ఒకటే ఉదాహరణ, హైదరాబాదుని ఇప్పుడు మీరు అభివృద్ధి చేశారని చెప్తున్నారే తప్పితే మరి మీరు అభివృద్ధి చేసిన తర్వాత చాలాసార్లు అక్కడ మీ పార్టీ ఓడిపోయింది. అలాగే 2014 నుంచి 19 వరకు అమరావతిని నిర్మించారు, అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ నిర్మించారు. ఇలా అభివృద్ధిని చేస్తున్నారు. కానీ దానితో పాటుగా ఈ మధ్య తరగతి వాళ్ళకు కూడా చేయవలసినటువంటివి చేయాలి. దసరా పోయింది, సంక్రాంతి పోయింది, శివరాత్రి పోయింది, రంజాన్ పోయింది, క్రిస్టమస్ పోయింది. ఎన్ని పండగలు వచ్చిపోయినా ఈ ఉద్యోగస్తుడికి
ఒక్క రూ. 5 బెనిఫిట్ కూడా ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగల. అందుకని ఉద్యోగస్థ లోకం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉంది. ఇది ఒక్కసారి మీ దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎప్పుడూ కూడా అభివృద్ధి తరపున పరుగులు తీయటమే కాదు, అన్నా క్యాంటీన్లో అన్నం తినేవాడికి ఎంతమందికి ఓటు ఉంటుందో మనకు తెలియదు. అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టడం మంచిదే, అది కాదంటే రూ. 5కి అన్నం పెట్టక, కానీ వాడికి ఎంతమందికి ఓటు ఉంటుంది. కానీ నేను చెప్పేటువంటివి ఈ 60 లక్షల మందికి కూడా ప్రతి వాడికి ఓటు ఉంటుంది. ఈ 60 లక్షల మందికి 60 లక్షల ఓట్లు ఉంటాయి, దాంట్లో డౌటే లేదు మీకు. నేను ముసలివాళ్ళకి ఇస్తున్నా, మొన్న ఈ మధ్య మత్స్యకారులకు ఇచ్చారు, వెరీ గుడ్, అది ఎవడు కాదనరు. అట్లాగే తొలగించినటువంటి 89,000 90,000 మంది మహిళలకి పెన్షను మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు, అది బాగానే ఉంది. అన్ని వర్గాలకు అన్ని చేస్తున్నారు, కానీ ప్రజల్లోకి ఈ పథకాలన్నింటినీ సక్రమంగా ప్రభుత్వం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేటటువంటి ఈ మధ్య సారథులుగా ఉన్నటువంటి ఈ ఉద్యోగస్తుల గురించి మీరు మర్చిపోతున్నారు. ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి కానీ ఆర్థికేతరమైనటువంటివి కానీ ఇంతవరకు కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం. ఇది అక్షర సత్యం, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ప్రస్తుతం ఉద్యోగ లోకం మాత్రం కూటమి ప్రభుత్వానికి చాలా వ్యతిరేకతగా తయారవుతున్నారు, ఇది సత్యం. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకునేది ఏంటంటే, మనం అభివృద్ధితో పాటుగా అలాగే సంక్షేమంతో పాటుగా ఏ రోజుకు ఆ రోజు బెనిఫిట్ ఆలోచించేటటువంటి, నాకు ఈ బెనిఫిట్ రావాలి అని చెప్పి ఆలోచించేటటువంటి ఉద్యోగస్తుడు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ వీళ్ళ తరపున కూడా మీరు సక్రమముగా వాళ్ళకు వచ్చేది ఇప్పించగలిగితే అది ప్రభుత్వానికి మంచిదని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ అభివృద్ధిని మీరు ఇంకొక 5 సంవత్సరాలు వస్తే, ఈ అభివృద్ధి ఇలాగే సాగితే నిజంగా ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి సాధిస్తుంది. కానీ ఈ మధ్యలో మళ్ళీ మీరు జరిగి ఈ ప్రభుత్వం రాకపోతే అభివృద్ధి ఇక్కడికే ఆగిపోద్ది. సామాన్య మానవుడు చూసేది ఏంటంటే వాడికి ఎంతవరకు వస్తుంది, ఆ రోజుకి ఏమొచ్చింది అని చూస్తాడే తప్పితే భవిష్యత్తులో నాకేమొస్తుందని ఎవడో ఆలోచించే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి సగటు ఉద్యోగిని, సగటు వ్యక్తిని మనం సంతృప్తి పరిచి దానితో పాటుగా మనం అభివృద్ధి వైపు అలాగే సంక్షేమం వైపు అడుగులు వేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఉద్యోగ సంఘ నాయకులు గతంలో వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు మీకు గుర్తుండొచ్చు, మీరు మళ్ళీ వాళ్ళు కలుస్తుంటే అవి తిరిగి మీకు మననం కావచ్చు. కాబట్టి ఉద్యోగ సంఘ నాయకులను మీరు దృష్టిలో పెట్టుకొని మాత్రం ఉద్యోగస్తులను ట్రీట్ చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా. అలాగే ఈ ఉద్యోగ సంఘ నాయకులు ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనకుండా ఆయనకి పాత జ్ఞాపకాలు గుర్తు చేయకుండా ఉంటారని చెప్పి మీకు కూడా మనవి చేస్తున్నా. 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి బకాయి పెట్టి వెళ్ళినటువంటి గత ప్రభుత్వంలో 7,300 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేశారు, దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కానీ రావాల్సినటువంటి డిఏలు, పిఆర్సి, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు అతి తక్కువ జీతాలతో 6 సంవత్సరాల క్రితం బియ్యం 34 రూపాయలు ఉంటే ఈ రోజున 62 రూపాయలు ఉంది కేజీ. అలాగే నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఉద్యోగస్తుల తరపున కరుణ చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.